పొలంలేరు ఎన్ని మసీదులు అన్ని మసీదులకి సదరుగా ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి, మాజీ సదర్ గారు అయినటువంటి జాఫర్ భాయ్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు. వాళ్ళకి సాధారణంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. వాళ్ళకి అన్నగారు కండువా ద్వారా మేము పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా జీలుబాయ్ అంటేనే ఒక ట్రాన్స్పోర్ట్ యూనియన్ అధ్యక్షులు, లేబర్ యూనియన్ అధ్యక్షుడు, సోషల్ వర్కరు, ఒక అంబులెన్స్ కూడా ఈరోజు పల్నాడు పట్టణంలో ఫ్రీగా పెట్టినటువంటి వ్యక్తి, ఎక్కడ అన్యాయం జరుగుతుంటే అక్కడ ముందున్న వ్యక్తి ఆ జీలుబాయ్ కనుక తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం సుస్వాగతం. సదర్ భాయ్ జాఫర్ భాయ్ కుమారుడు పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మర్కజ్ కమిటీ మాజీ సదర్ జాఫర్ గారు, అదేవిధంగా జీలుబాయ్, వీళ్ళిద్దరూ కూడా మైనారిటీస్లో ముఖ్యమైనటువంటి నాయకులుగా పట్టణంలో ఉన్నారు. ఎందుకంటే జీలుబాయ్ కరోనాలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నేరుగా అందరికీ కూడా ప్రజలకు చేరువై ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఆ రోజు ఎవరు ఆ కరోనాలో భయపడి దూరంగా ఉంటే ఆ రోజు కూడా పేదోళ్ళకి అన్నం పెట్టడం కానీ, కరోనాలో చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా శ్మశానానికి వెళ్ళి ధైర్యంగా తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి దహన సంస్కారాలన్నీ కూడా చేసే దాంట్లో ముందుండి చేశాడు ఈ కార్యక్రమాలు. అతను కానీ అదేవిధంగా జాఫర్ భాయ్ వాళ్ళ కుమారులు వారందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే జాఫర్ భాయ్ పెద్ద మనిషి ఈ యొక్క పొలంనేర్ మర్కజ్ కమిటీలో పెద్దగా గతంలో ఉండేవాళ్ళు. ఆ కమ్యూనిటీలో కూడా పెద్ద మనిషిగా ఒక ముద్ర ఉంది జాఫర్ భాయ్కి. అందరిలోనే కూడా ఒక పెద్ద మనిషి, ఆయన మాట కానీ మాట తీరు కానీ ఎవరితో అయినా మాట్లాడినా ఏదంటే అది మాట్లాడడం కానీ ఆ రకంగా ఉండే మనిషి కాదు. అటువంటి మంచి వ్యక్తి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకోవడం నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. రేపు భవిష్యత్తులో వారికి అదేవిధంగా వాళ్ళు ఏది కోరితే అవన్నీ కూడా, అంటే ఆ కమ్యూనిటీ పరంగా కానీ మున్సిపాలిటీ పరంగా కానీ వీటినన్నింటినీ కూడా ఖచ్చితంగా వాళ్లకు చేసి ఇవ్వడానికి పార్టీ పరంగా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకి ఏ సందర్భంలో ఏ ఇబ్బంది జరిగినా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కానీ నేను వ్యక్తిగతంగా అన్ని ముందుండి వాళ్లకు ఎప్పుడు సమస్య వచ్చినా నేను ముందుండి వాళ్ళతో కలిసి ఉంటానని చెప్పి, వాళ్లకు దాపుగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాల్లో ఏది చెప్పినా అవన్నీ కూడా చేయడానికి నేను కూడా సిద్ధంగా ఉంటానని చెప్పి మనమందరం కూడా కలిసి ఈ పట్టణంలో, ఎందుకంటే రకరకాలైనటువంటి ఇప్పుడు ఉండేటువంటి కొంతమంది నాయకులు నోటికి ఏదో వస్తే అదంతా మాట్లాడడం, అసలు ఒకసారి హసిగిపోయి వస్తే ఏం మాట్లాడాలా, ఎట్లుండాలా, ఆ వ్యక్తిత్వం ఎట్లుండాలా అనేది కూడా లేకుండా, అడ్డు అదుపు లేకుండా ఆ భగవంతుని పైన గౌరవము భక్తి కూడా లేకుండా మాట్లాడే పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా మంచి వ్యక్తులు ఇక్కడ పట్టణంలో ఈ యొక్క కమ్యూనిటీ పరంగా ముందు ఉండాలి. అటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి ఖచ్చితంగా ముందుంటానని చెప్పి వారందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నేను గత 10 సంవత్సరాల నుంచి నేను రాజకీయం అంటూ నేను చేయలే. నేను కూడా ఒక సాధారణ క్లీనర్ పని నుంచి డ్రైవర్ అయ్యి ఓనర్ అయ్యి, దాని తర్వాత నేను నష్టపోయినప్పుడు కూడా ఆ కష్టాలు, ఆ ఆకిలి ఇవన్నీ నాకు తెలిసి నేనేమనుకున్నా అంటే రాజకీయాలు వద్దు, ఏదో ఇట్లా పెద్ద మనుషులతో అందరితో బాగుండి అందరితో చేసి అందరి దగ్గర మేము ఏమైనా సహాయం పొంది ఆ సహాయాన్ని నాది కూడా కొంచెం కూడబెట్టి 10 మందికి మేము ఇది చేస్తామనేసి నేను ఆ వేతో నేను పోతా ఉంటే, కానీ దాని తర్వాత పోను నేను చెప్పాలా, హాయ్ జాఫర్ భాయ్, ఐఎమ్ కమింగ్ ఓన్లీ ఫార్ యువర్ సెక్. నేను ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే నేను తండ్రి లేకుండా పెరిగిన, మా అమ్మ పెంపరికంలో పెరిగిన, పేద బతుకు బతికిన. కానీ ఒకటి మాత్రం మా అమ్మ ఒకటి మాత్రం చెప్పేది, మా అమ్మ ఒక మాట అనేది, ఇంకోటి ఏమంటే దేవుడు మా ఎన్నకాలంటే హజ్జుకు పోయి వచ్చినారు, నాకు ఇంకా దేవుడు ఆ భాగ్యం ప్రసాదించలే. కానీ మా గారు ఒక మాట అన్నారు,
స్వర్గానికి ఎవడు పోతాడంటే 5 పూటలు నమాజ్ చదివేవాడు, ఈ హజ్జులు చేసేవాడు, ఇది చేసేవాడి కన్నా ఎవడు పోతాడంటే ఎవడైతే అప్పు లేదో, అప్పు ఉండకూడదు. ఒకవేళ ఈ హజ్జుల కోసము, పెళ్లిళ్ళ కోసము, పెటాకుల కోసం అప్పులు చేసి మనము ఇది ఎన్ని తప్పులు పని చేస్తే కూడా రేపు అది పోదంట. కానీ మా అమ్మ ఏం చెప్పేదంటే మళ్ళా మనం ఎవరైతే మనకు ఏమైతే ఇస్తారో అది వాళ్ళకి మనం ఈ లోకంలోనే తిరిగి ఇచ్చేయాలంట. మరి 5 ఏళ్ళు నాకు ఎవరెవరు ఏమి ఇచ్చినారనేసి కనీసం నాకు సీన్లో కూడా లేకుండా ఒక దీనిలో కూడా ఇది లేకుండా నాకు ఎన్ని విధాలుగా చేయాలో చేసినారు. ఈరోజు నేను ఒక అసోసియేషన్ లీడర్గా అన్న దగ్గర నేను రాలే, ఏదో పెద్ద సంఘ సేవకుడు అనేసో నేను రాలే. మొట్టమొదటి ఏమంటే నాకు అన్నకి చాలా మందికి తెలియదు. మా అమ్మమ్మది పుంగనూరు. మా అమ్మమ్మ కాలం నుంచి కూడా మేము అన్నోల్ ఫ్యామిలీతో అన్యోన్యంగా ఉండింది. ఎందుకంటే మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ పంచాయతీ ఆఫీస్ ముందర మా అమ్మోళ్ళ నాయన వచ్చి పంచాయతీ ఆఫీస్కి నైట్ వాచ్మెన్. పెద్ద ఆయన ఎప్పుడైనా వస్తే కూడా ఆడ ముందర జిఎం ఫాతిమాబు అనేసి కూర్చునేసి ఒకాకి తినేసి పోతాను మేము చూసినాం. మాకు చిల్లర్లు కూడా ఇస్తా ఉండే, 1 రూపాయి 2 రూపాయలు. అది కాకుండా పెద్ద ఆయన 97లో ఈడ మస్తాన్ కూడా ఉన్నాడు. ఆయన కూడా మా బీదివాడే చిత్తూరులో 96-97లో పెద్ద ఆయన ఎంపీగా ఉన్నప్పుడు జ్యోతిరెడ్డి అన్న పెద్ద ఆయనకి మా ఇంటికి పిలుచుకొని వచ్చినాడు. నేను రామ్నగర్ కాలేజీలో పెద్ద జిలాని అంటే నేనే. మా ఇంటికి పిలుచుకొని వస్తే అప్పుడు నేను పెద్ద ఆయన కోసం ఎంపీ కోసము నేను అప్పట్లోనే జెండా ఎత్తుకొని ఆ ఊర్లోనే తిరిగినాను. ఈరోజు ఎందుకంటే నేను ఈడ మా అమ్మరన్నకి మనస్సాక్షిగా ఆ భగవంతుని దయతో నేను ఎటువంటి స్వలాభాలకు కానీ నేను అది ఇదే ఎంపీటీసీలు కావాలా ఇది కావాలా అనేసి కానీ ఏం ఆశపడి మేము రాలే. మేము ఒకటి ఏమంటే మీరు వచ్చినప్పుడు, మీరు గెలిచి వచ్చినప్పుడు దయచేసి కొన్ని అరాచకాలకి మాత్రం అరికట్టండి. ఎందుకంటే పేదల పైన వాళ్ళకి ఇష్టం వస్తే మసీదులు తవ్వేస్తారు, మర్కజ్ బిల్డింగ్లు పగలు కొట్టేస్తారు. ఆడ పేదోళ్ళని ఎవరైనా ఎప్పుడో అమరన్న ఎప్పుడైనా 2 సెంట్లు భూమి ఇచ్చింటే వాడు కట్టుకోకపోయింటే వాడిని కూడా జేసీబీ పెట్టి లోడేస్తారు, అరాచకాలు చేస్తారు. ఇంకోటి ఏమరా అంటే అది ఉంది. మొన్నటి కాక మొన్న వాడే అన్నాడు, ఏమన్నాడు అనేసి అదేమే 7 ఎకరాలు ఇంగడిచ్చినాడంట. నాకు తెలిసి నేను 7వ క్లాసు పాసు 8వ క్లాసు ఫెయిల్. ఎకరాకి 100 సెంట్లు. నాకు ఇంతవరకు అక్కడ జాగా కూడా లేదు, నా మొదట్లో ఇంకా లేదు. 7 ఎకరాలు నువ్వు ఇంగిడిచ్చి 950 పట్టాలు ఎట్లా పాయిస్తావు? 7 ఎకరాలకి 700 పట్టాలే కదా ఇప్పుడు ఉండే సార్. దీంట్లో 950 పట్టాలంటే బోగసే. 250 పట్టాలు బోగస్ పట్టాలే కదా. లేకపోతే పాతోళ్ళు ఎవరైనా పాపం కట్టుకోలేకనో, వాళ్ళకి స్తోమతి లేకనో, వాళ్ళకి ఇది లేకుండా ఉంటే అది పెరిగి వేరేకి ఇచ్చేదిస్తావు. ఇంకా 250 అంటే కూడా ఏమైంది? నేను ఒకటి కోరుకుంటా అన్నా, ఈ కులము ఆ కులము సంబంధం లేదు. ఎందుకంటే నేను కరోనా కాలంలో ఉండొచ్చు, నేను మొహమ్మదన్ ఉండొచ్చు, నేను సాయిబుని ఉండొచ్చు, కానీ నేను యా కోణంలో కూడా ఆ విషయంలో నేను మాత్రం నేను కానీ మా అన్నోళ్ళు కానీ ఎవరు కానీ దయచేసి మేము ఆ విధంగా పోలే. ఎందుకంటే మేము కరోనాలో ఎందుకు ఎట్లా చేసినామంటే అభినయ్తో కభినయ్. ఈ అవకాశం జారపోసుకుంటే మళ్ళా జీవితంలో ఇటువంటి మంచి అవకాశం రాదు అనేసి భగవంతుని కోసము మనం దీనికోసం చేసినాము. మేము కోరుకునేది ఒకటి, దయచేసి మీరు ఖచ్చితంగా గెలుస్తారు, మిమ్మల్ని గెలిపించుకుంటాము. ఇంకా దీని తర్వాత ఇంకోటి ఏమంటే ఈరోజు చాలా మంది కూడా చెప్పొచ్చు వెనకాల నలుగురు కూడా లేదు ఆయన ఏమనేసి. వెనకాల ఉండకపోని ఈరోజు నేను రాకముందే ఆ భగవంతుడే సాక్షాత్ ఆ భగవంతుడే వాన పంపించినాడు. నాకు ఆశీర్వాదం ఏడ వచ్చిందంటే పైనుంచి వచ్చింది, జోబుల్లో నుంచి నోటుల్లో నుంచి రాలేదు. పైనుంచి ఆర్డర్ వచ్చింది. ఊరు చల్లగా ఉంది. ఎందుకంటే 10 దినాలు అడవిలో గడిపినా. నేను పై వచ్చినప్పుడంతా కోరుకుంటే దేవుడా 4 చినుకులు వేయనేసి
ఈ రోజు నేను వచ్చేటప్పుడు ఉండరా పోతూ ఫస్ట్ నేను ఇది పంపిస్తాను చల్లగా ఉండదు పొలంగా చల్లగా ఉండదు. కానీ కొంతమందికి ఈ వీడియో చేయిన తర్వాత బాగా ఎక్కుతుంది నా, అది ఎంత ఎక్కుతుందో తెలియదు. దయచేసి మేము ఒకవేళ మీరు గెలిచి అధికారంలో వచ్చి మేము అరాచకం చేసినా మాకు కూడా మీరు క్షమించొద్దండి, ఈ గడప కాడికి రానియొద్దండి. మేము మంచి చేస్తేనే ఏం బాధ్యులు అనేసి మీరు భుజం తట్టండి. నేను మీ పేరు చెప్పుకొని మీ పార్టీని అడ్డం పెట్టుకొని నేను పేదోనికి గాని నేను ఒక లేనోనికి గాని నేను ఎవరికైనా ద్రోహం చేస్తే ఆ రోజు ఇదే మీడియాని పిలిపించి పలానా ఓనికి నేను ఆ రోజు నేను నా దగ్గర చేర్చుకున్నా, ఈ రోజు నా పేరు చెప్పుకొని నా ఇది చెప్పుకొని నా డ్యామేజ్ చేస్తాడు అనేసి అప్పటికప్పుడే మీరు కానీ కట్ చేస్తే ఇట్లా వాళ్ళు ఎవరు ముందరకు రారు. దయచేసి ఏమైనా తప్పకుండా కూడా క్షమించండి. पहले अमरनाथ रिटर्न के तरफ से थोड़ी जगह हमें फायदा उठाई। इलाही मस्जिद के बाजू ट्रांसफार्म था और मेरा भाई अभी 3-4 दिन आपको वो जगह में गई जगह करंट शॉक मार को पड़ गया। फौरन आपको अमरनाथ को बोले हमें, उस टाइम पर वैसे भी मैं था अमरनाथ, उस टाइम पर आपको बोले तो मैं कौन से पार्टी में है तो क्या दिन का काम कोसा ये दीनदारी का काम कोसा है तो फिर मुझे आपको बोलो मैं फौरन कर दूंगा बोले। 15 साल के पहले 25,000 रुपये हाथ से जेब से डाल को वो ट्रांसफार्म बदला है। उसी दिन हमें उनको वादा करे थे मस्जिद में बैठकर, आना तुम्हें कहीं में तो भी होना हमें तुम्हारा साथ दे देंगे। इंशाल्लाह वैसा से हमें साथ दिए, थोड़े काम करा ले 3-4 साल में तेलुगु देशम के फील्ड में 4-5 काम करा ले, वो हांगुस टिके फिर क्या आगे बढ़े, फिर आयस वालों से क्या आगे बढ़ा सके नहीं। अल्लाह माफ करना, आगे बढ़ना है तो बहुत बढ़ना का। अब मैं तेलुगु देशम में पहले से भी हूँ, आज खंडवा कहीं को डाल जाऊंगा तो खुल को काम करना है, खुल को काम कर को जो काम आपको से वो से टिके ही की वो अमरनाथ के जरिए से फिर भी अल्लाह उनको MLA की पदवी और मिनिस्टर भी देना, अल्लाह के पास दुआ करते हैं इंशाअल्लाह जरूर से हो जाएंगे। हमारे जो काम अभी ही हम पूरे करको देना और हमारे दूसरे गैर भाइयों के बंदे